హలో ఫ్రెండ్స్, ఆహాలో ప్రసారమవుతున్న డాన్స్ ఐకాన్ 2 అందరికీ సుపరిచితమే. ఇందులో మన ఓంకారే హోస్ట్‌గా చేస్తున్నాడు. జడ్జెస్‌గా ఫరియా అబ్దుల్లా మరియు శేఖర్ మాస్టర్ అయితే చేయడం మన అందరికీ తెలిసిందే. అయితే ఇందులో మెంటర్స్‌గా అయితే మానస్, యశ్వంత్ మాస్టర్, అలాగే దీపిక, ఇంకా ప్రేరణ వాళ్ళ చెల్లి, అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అయితే ప్రియాంక జైన్ ఇచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇస్మార్ట్ జోడీలా అమర్ ఎంత ఎమోషనల్ అయ్యాడో మనందరికీ తెలుసు. ఓంకార్ అయితే అమర్‌ని ఓదార్చిన విషయం కూడా మీ అందరూ చూసే ఉంటారు. అయితే ఓంకార్ అమర్ బాధ చూడలేక అమర్‌కైతే బంపర్ ఆఫర్ ఇచ్చాడని చెప్పవచ్చు. డాన్స్ ఐకాన్ 2లో అయితే అమర్‌కి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అమర్ అయితే చాలా సంతోషంగా ఉన్నాడనే చెప్పవచ్చు. ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 అంత హిట్ అవ్వడానికి గల కారణం అమర్ అనే చెప్పవచ్చు. అమర్ చాలా ఓవర్ యాక్షన్ చేస్తాడు. అంటే చాలా వాటికి ఓవర్‌గా రియాక్ట్ అవుతాడు. అలాగే ప్రతిదానికి గొడవ అయితే పడతాడు. దానివల్ల ఓంకార్‌కి టీఆర్పీ రేటింగ్ కూడా పెరుగుతుంది. ఓంకార్‌కి కూడా కావాల్సింది గొడవలు ఎక్కువ అవ్వడమే అని మనందరికీ సుపరిచితమే. డాన్స్ ఐకాన్ 2లో కూడా అమర్ వస్తే చాలా గొడవలు అవుతాయి అనేసి ఉద్దేశంతోనే అమర్‌నైతే ఓంకార్ తీసుకురావడం జరిగిందంట. డాన్స్ ఐకాన్‌లో ప్రస్తుతం మానస్ అయితే తన వంతు ప్రయత్నం అయితే చేస్తున్నాడు గొడవలు పెట్టడానికి, అలాగే గొడవలు పడడానికి. ఇంకా దీపిక అయితే కామెడీతోనే సరిపెట్టేస్తుంది. అలాగే ప్రేరణ వాళ్ళ చెల్లి అయితే ఏడుపులతోనే సరిపెట్టేస్తుందని చెప్పవచ్చు. అమర్ రాకతో మానస్ అయితే ఒక్కసారిగా షాక్‌కి గురయ్యి ఆనందంతో ఉప్పొంగిపోయాడని చెప్పవచ్చు. "రేయ్! ఏంట్రా నువ్వొచ్చావు? అంటే ఇప్పుడు మనిద్దరం కొట్టుకోవాలా ఏంటి?" అనేసి కొన్ని పంచులైతే మానస్ అయితే వేయసాగాడు. ఇంకా మన దీపికక్క గురించి తెలిసిందే. సందు దొరికితే దూరిపోతుంది. ఏదో ఒక పంచయితే వేసేస్తుంది, నోటికి వచ్చింది. అలాగే యశ్వంత్ మాస్టర్ అయితే వెల్కమ్ టు డాన్స్ ఐకాన్ 2 అమర్ గారు అనేసి అయితే చెప్పేశాడు సింపుల్‌గా. అయితే ఇటీవల మానస్ అమర్‌ల గురించి ఇంకొక రూమర్ కూడా వినిపిస్తుంది. అది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేశాను. ఒకవేళ మీకు తెలిసి ఉంటే గనుక కామెంట్ అయితే చేసేసేయండి. మరి అమర్ రాకతో డాన్స్ ఐకాన్ షో ఎలా ఉండబోతుందో కామెంట్ చేసేసేయండి.